जोहार सरदार पापन्ना, जोहार जोहार, जोहार सरदार पापन्ना, जोहार जोहार, सादिदाम सरदार पापन्ना आशयालने सादिदाम सादिदाम। సాధిద్దాం సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలను, సాధిద్దాం సాధిద్దాం, సాధిద్దాం సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలను, సాధిద్దాం సాధిద్దాం. ఓకే సార్. ఓకే సార్. శ్రీమతి నిర్మలా జయప్రకాష్ రెడ్డి గారికి, డిఆర్ఓ గారికి, సభ అధ్యక్షతను వహిస్తున్న అణగారిన వర్గాల యొక్క సాధికారత కోసం, వారి విద్య కోసం, వైద్యం కోసం, ఉద్యోగ అవకాశం కోసం కూడా మన అధికారులందరూ కూడా కృషి చేయాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. సో వారిని స్మరించుకుంటూ వారి ఆశయ స్ఫూర్తితో, ఆశయ సిద్ధాలన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటూ మనం ముందు కొనసాగాలని కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. పర్సన్ మేడం గారికి, అదేవిధంగా జిల్లా కలెక్టర్ మేడం గారికి, డిఆర్ఓ మేడం గారికి, క్రీస్తు శకం 1650 సంవత్సరంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో స్టేషన్ గన్పూర్ మండలం జనగామ జిల్లాలోని, నేడు జనగామ జిల్లాలోని స్టేషన్ గన్పూర్ మండలం తాటికొండ గ్రామంలో గౌడ కుటుంబంలో జన్మించారు. వారు వారి తల్లి కోరిక మేరకు కలుగీత వృత్తిని చేపట్టారు. ఆ సమయంలో మొఘల్ చక్రవర్తుల పరిపాలనలో గ్రామంలోని ప్రజలు వివిధ ఇబ్బందులకు గురవడం వారు గమనించారు. పనుల ఒత్తిడి కానీ, వెట్టి చాకరీ కానీ, ఇతర సాంఘిక పరిస్థితుల వల్ల ఆనాడు అణగారిన వర్గాలు చాలా దుర్భర పరిస్థితిని చూసి వారు ప్రభావితులయ్యారు. ఎలా అయినా తిరిగి మన రాజ్యం ఏర్పాటు చేసుకోవాలి, రాజులు కావాలి, అందరినీ కూడా సమానంగా చూడాలనే ఒక ఉద్దేశంతో వారి అనుచరులను 12 మందితో సైన్యాన్ని ప్రారంభించుకొని 12,000 మంది వరకు కూడా ఒక పెద్ద సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని వారు వివిధ కోటలను జయించి 30 సంవత్సరాల వరకు కూడా పాలన సాగించారు. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అన్ని సంవత్సరాలు పెద్ద కోటలను జయించి పరిపాలన సాగించి సాగు చేస్తూ ధనవంతుల యొక్క ధనాన్ని తీసుకొని పేదలకు పంచుతూ వారు అందరి చేత కూడా సర్దారాన్ని పిలిపించుకొని ఎంతో దగ్గర వారు. మరి వారి జీవితం అందరికీ కూడా ఎంతో స్ఫూర్తిదాయకం. పట్టుదల, కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చు అని వారి జీవితం నుంచి మనం తెలుసుకోవచ్చు. అణగారిన వర్గాల ప్రజల కోసం, వారి హక్కుల కోసం, సమానత్వం కోసం వారు ఎంతో కృషి చేశారు. ఇప్పటివరకు అందరు చెప్పిండ్రు, సర్దార్ పాపన్న గారు ఏ విధంగా పుట్టిండు, ఏ విధంగా పెరిగిండు, ఆయన చేసిన కార్యాచరణ ఏంటి, సమాజానికి ఎలాంటి సందేశం ఇచ్చిండు, ఆయన జీవితం ఎలా గడిపిండు అనేది మనందరికీ మరి తెలిసిన విషయమే. మరి నేను కూడా చాలా గర్విస్తున్నాను. ఈ కార్యక్రమానికి నేను కూడా అదృష్టంగా వచ్చినందుకు నేను సంతోషిస్తున్నాను. ఎందుకంటే నేను కూడా గౌడ సంఘంలో పుట్టినా, నేను ఒక బీసీనే. కాబట్టి మన బీసీలో ఉన్న ఐక్యత అనేది కూడా మనం ముందుకు తీసుకెళ్ళాలి. తమ్ముళ్ళందరూ కూడా చెప్పిండు కుల గణన కావాలని. తప్పకుండా ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం తప్పకుండా కుల గణన జరుగుతుంది. మనకు సమాజంలో అన్ని స్థాయిలో
మనకు న్యాయం జరిగే విధంగా మనమందరం పోరాటం చేయాలి. చెప్పిన మనం ఈ రోజు మాట్లాడతాం, రేపటి నుంచి మళ్ళీ ఎవరి పనులు వాళ్ళు పడిపోతాం, మళ్ళీ సంవత్సరానికి మనకు గుర్తొస్తారు. అలా కాకుండా మరి ఎప్పటికప్పుడు మీరు మీటింగ్ పెట్టుకొని 2 నెలలకు 3 నెలలకు 6 నెలలకు పెట్టుకొని మన ఎట్లా కార్యాచరణ చేద్దాం, ఏ విధంగా మన పట్టుదలను ముందుకు తీసుకెళ్దామనే భావనతోని మనమందరం కలిసి చేద్దామని తెలియజేసుకుంటూ, మరి సర్దార్ పాపన్న ఉన్నోళ్ళని కొట్టి లేనని పెట్టిండు. మరి మనం కూడా అదే విధంగా చేయాలి. ఏమవుతుందంటే ఎంతసేపు ఎవరి ద్వారా స్వలాభానికి చూసుకుంటుంది తప్ప పక్కవానికి ఏమైనా చేద్దామని లేదు. ఎంతసేపు ఏమైనా ఎలక్షన్లు వచ్చినా ఈ రోజు నాకు ఇస్తామని అంటున్నారు, కానీ దేశం కోసం మనం ఏం చేస్తామని ఏ ఒక్క రోజు కూడా ఆలోచన చేస్తలేరు. న్యాయంగా అప్పటిపూర్తిగా చూస్తున్నాం, కానీ సమాజం కానీ కులం కానీ మన వంతు కృషి ఏంటి అనేది కూడా మనం ఆలోచన చేయకుండా కొంచెం తప్పుతో పడుతున్నాం. అలాంటి తావీయకుండా మరి ఈ రోజు జయంతి జరుపుకుంటున్నారంటే మనకి ఇంత జ్ఞానోదయం కావాలి. దానికి మనం స్ఫూర్తిదాయక తీసుకొని సమాజం కోసం అందరం కూడా కట్టుబడదామని ఈ రోజు మనం అందరం కూడా శబ్దంగా తీసుకుందామని తెలియజేసుకుంటూ, మరి గౌడ సంఘానికి భవనం తమ్ముళ్ళు కోరారు కాబట్టి మీ వంతు బాధ్యతగా నేను కూడా తీసుకొని తప్పకుండా సంగారెడ్డిలో భవనం నిర్మిస్తామని తెలియజేసుకుంటూ, మరి ఇంకొక కోరిక, మరి మన సర్దార్ పాపన్న గారి చరిత్ర ఇంగ్లాండ్ లో ఉంటే మనం తీసుకొని ఈరోజు దాన్ని అధ్యయనం చేస్తున్నారంటే నిజంగా సిగ్గుచేటే. అది పాఠ్య పుస్తకాలు కూడా వచ్చే విధంగా మరి మన పిల్లలకి తరతరాలకి ఉండే విధంగా పాఠ్య